అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామిడికాయల సీజన్ అయితే అయిపోతుంది కదండి. పచ్చి మామిడికాయలు అయితే పచ్చడిగా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. మరి పండు మామిడికాయలు అయితే ఎలా స్టోర్ చేసుకోవాలి? డౌట్ మీలో చాలామందికి ఉంటుంది. అందుకే ఇలా మామిడి పళ్ళని తాండ్రగా చేసుకొని స్టోర్ చేసుకోండి. చక్కగా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. కూడా చక్కగా తింటారు. మామిడి పళ్ళు తీసుకొని తొక్కంతా కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసి మెత్తగా ప్యూరీగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆ పాన్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి మ్యాంగో ప్యూరీ, ఆ ప్యూరీ అంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండండి. 2 మామిడికాయలు అయితే తీసుకున్నానండి నేను. 2 మామిడికాయలకి కోసం 3 చెంచాల పంచదార అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఆ పంచదార అంతా కూడా వేసి బాగా కలుపుతూ ఉండండి, లేదంటే కింద అడుగట్టి మాడిపోతుంది. ఇప్పుడు 2 యాలకులు కూడా తీసుకొని బాగా దంచి ఆ యాలకుల పొడి కూడా అందులో వేసి బాగా కలుపుతూ ఉంటే మామిడి తాండ్రకి ప్యూరీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ మ్యాంగో ప్యూరీ అంతా కూడా వేసుకొని స్ప్రెడ్ అయ్యేలా రాసుకోండి. రోజులు ఈ మ్యాంగో ప్యూరీ రాసుకున్న ప్లేట్ని ఎండలో అయితే పెట్టుకున్నామంటే మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని 6 నెలల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవ్వదు. ప్రాసెస్లో అయితే చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, చాలా బాగుంటుందండి. కాదండి, మామిడి పళ్ళు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ సమబద్ధంగా జరుగుతుంది. అంతేకాదండి, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కడుపు సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న బాడీని కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గిస్తుంది. అలాగే మామిడి పళ్ళలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సమస్యలు అలాగే చిగులు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ మామిడి పళ్ళ వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎవరైతే తినకూడదంటే షుగర్ సమస్య ఉన్న వాళ్ళైతే అస్సలు తినకూడదండి. ఎందుకంటే ఇందులో తీపి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మామిడి పళ్ళు తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం అయితే ఉందండి. కావున షుగర్ ఉన్న వాళ్ళైతే అస్సలు తినకూడదు. ఒరిజినల్ ఉన్న మామిడి పండ్లని మీ పిల్లలకు ఇలా తాండ్రగా చేసి పెట్టండి. 6 నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా అయితే తింటారు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వచ్చు కదా. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్.